హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. అభిమానులకి ఆపద ఉందని తెలిస్తే చాలు వాళ్ళ అభిమాన హీరో వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలా హెల్ప్ చేసి వారి యొక్క మానవత్వం చాటుకుంటారు. గతంలో చూసుకుంటే అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళంతా వాళ్ళ అభిమానుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో ఇప్పుడు మన వెనకాల ఉన్న అతని పేరు కౌశిక్. ఇతను ఎన్టీఆర్కి వీరాభిమాని. ఇతడు 19 సంవత్సరాలు ఉంటాడు. ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఎన్టీఆర్ కోసం స్టోరీలు రాశాడు, పాటలు రాశాడు. ఎన్టీఆర్ సినిమాలు చూసుకుంటూ అవే స్టోరీలు రాశాడు, మళ్ళీ అవే పాటలు రాశాడు. ఎన్టీఆర్ కోసం ఒక స్టోరీ రాయాలి, ఎన్టీఆర్ని సినిమాని నేను డైరెక్ట్ చేయాలని అంత పిచ్చి అన్నమాట ఇతనికి, కౌశిక్కి. సో ఇతనికి 2 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ జరిగి అప్పుడు కాల్కి యాక్సిడెంట్ జరిగి అప్పటి నుంచి క్యాన్సర్ బారిన పడ్డాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో పోరాడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అంటే ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళిందనమాట. ఇతను బెంగళూరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఏం చేయాలో తెలియక, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళ నాన్న టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా వర్క్ చేస్తుంటాడనమాట. మరి మిడిల్ క్లాస్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. మా అబ్బాయికి పెద్ద ఖర్చులు అవుతాయి హాస్పిటల్కి, ఏం చేయాలంటే ఎన్టీఆర్ వీరాభిమాని అలా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ఆ విషయం ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తే అభిమాన సంఘం అధ్యక్షుడు వెళ్ళి ఎన్టీఆర్తో వీడియో కాల్లో మాట్లాడించడం, నేను నీకున్నాను అనే భరోసా ఇవ్వడం, ఖచ్చితంగా నేను నీకు చూసుకుంటానని చెప్పడం, తద్వారా అటు గవర్నమెంట్, ఇటు టీటీడీ వాళ్ళు, ఇటు ఫ్యాన్స్ వాళ్ళు మొత్తం కలిపి వాళ్ళు దాదాపు 55 లక్షలు, టీటీడీ వాళ్ళు 40 లక్షలు, గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 11 లక్షలు, ఫ్యాన్స్ 2,50,000 ఇలా కౌశిక్ కోసం హాస్పిటల్ బిల్ అయితే కట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కౌశిక్ చెన్నైలోని ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు. సో అక్కడ ఇప్పుడు ఇతనికి దాదాపు 20 లక్షలు కడితేనే డిశ్చార్జ్ చేస్తాము, క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సో 20 లక్షలు కావాలని వీళ్ళ మదర్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది. సో వెంటనే ఎన్టీఆర్ స్పందించి హాస్పిటల్ బిల్ అయితే కట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఇప్పుడు కౌశిక్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నాడు. ఆ బిల్లు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది బిల్ అన్నమాట. సో ఇతను రాజీవ్ నగర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ రాజీవ్ నగర్, తిరుపతిలో ఉంటాడు. పేరు కౌశిక్ అనమాట. 19 సంవత్సరాల 3 నెలలు. సో ఇతను 2 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో పోరాడుతున్నాడు. ఎట్టకేలకు క్యాన్సర్ బారి నుండి బయటపడ్డాడు. సో ఎన్టీఆర్ అయితే బిల్ కట్టేశాడు. ఇవాళ డిశ్చార్జ్ కూడా కానున్నాడు. ఎన్టీఆర్ మిగతా మెడికల్ ఖర్చులు అంటే ఇంటి దగ్గర ఏవైతే మెడికల్ ఖర్చులు ఉంటాయో వాటి కూడా నేను ఖర్చు నేనే భరిస్తానని ఎన్టీఆర్ భరోసా అయితే ఇచ్చాడని తెలుస్తుంది. సో చాలా లక్కీ తను, ఎందుకంటే మృత్యుంజయుడు ఒక చావు చూసి మళ్ళీ బ్రతికి, చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ బ్రతికి తిరిగి వచ్చాడు. తన అభిమాన హీరోనే ఇతనికి హెల్ప్ చేశాడు. అంతకంటే అదృష్టం ఇంకేముంది. ఫ్యూచర్లో కౌశిక్ ఖచ్చితంగా మంచి స్టోరీ రాసి ఎన్టీఆర్తో ఒక సూపర్ సినిమా తీయాలని కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.